వెల్కమ్ టు జీటీవీ లైవ్ న్యూస్. ప్రధానాంశాలు. ఘనంగా 101వ నందమూరి తారక రామారావు గారి జయంతి జరుపుకున్న ఎమ్మెనూరు టీడీపీ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ బివి జనాశ్వరరెడ్డి గారు కేకును కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించి అక్కడ ఉన్నటువంటి రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రోగుల పరిస్థితులను తెలుసుకొని వారికి మంచి సదుపాయం ఉన్నదా లేదని గమనించి అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా సీనియర్ టీడీపీ నాయకులను, నందమూరి దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ స్వామిని, అలాగే స్థానిక కౌన్సిలర్లు రామకృష్ణ, మధు, కలిమల్ల తదితర సీనియర్ నాయకులను కలుపుకొని హాస్పిటల్లో పాలు, బ్రెడ్లు, పండ్లు రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నాయకులు, వివిధ పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఒక సినిమా యాక్టరే కాక యావత్తు భారతదేశంలో ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ఒక సినిమా రంగంలోనే మంచి పేరు తెచ్చుకొని తెలుగు జాతికి, తెలుగు నాడుకు ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చిన గొప్ప నాయకుడని, భారతదేశంలో ఒక తెలుగు రాష్ట్రాల, తెలుగు దేశాల రాష్ట్రం ఉంది. తెలుగు నాయకులకు ఇలాంటి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప నాయకత్వము, గొప్ప పరిపాలన దక్షత ఉందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారంటే ఒక దైవాంశ సంభూతులుగా ఇప్పుడున్నటువంటి తరం ఆయన సినిమాలు చూస్తే భావిస్తారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారణ జన్ముడైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు 101 జయంతి మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మేమందరం కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతాం. ఈరోజు నటనలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే కాదు, మానవతావాదిగా ఈ దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, అనేక సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగువాడి యొక్క పౌరుషాన్ని, తెలుగువాడి యొక్క వాడిని, తెలుగువాడి యొక్క వేడిని, ఆడపడుచులకు అన్నగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ముఖ్యంగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారితో ఒక అనుంగ సంబంధం, అదేవిధంగా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారికి జన్మ మా కుటుంబం ధన్యం. ఎందుకంటున్నానంటే ఈ మాట నేను చాలా తక్కువ మంది నందమూరి తారక రామారావు గారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఒకరని చెప్పడానికి గర్వపడుతున్నా నేను. అదేవిధంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు పార్టీలోనే కాకుండా అదే సంస్కరణలు పేదల పక్షాన అన్ని రకాలుగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీని ఆదర్శప్రాయంగా నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలు కూడా నందమూరి తారక రామారావు యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవడం జరుగుతోంది.